హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే సకల దరిద్రాలు పోతాయి, మనం చనిపోయేలోపు తప్పక దర్శించుకోవాల్సిన ఆలయం. అసలు ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది, దాని విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అనేది ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. సో మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవర్ధనగిరి టెంపుల్, అసలు చాలామందికి ఈ ఆలయం అనేది ఇక్కడ ఉంది అనే విషయం కూడా తెలియదు. అసలు ఈ ఆలయం అనేది ఎక్కడ ఉంటుందంటే హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూకి వెళ్ళే దారిలో మలేషియన్ టౌన్షిప్ ఆపోజిట్లో మనకి గోవర్ధనగిరి టెంపుల్ యొక్క గుడి అయితే ఉంటుంది. ఈ గుడి అనేది ఏంటంటే మనకి గోవర్ధనగిరి కొండ, అంటే ఈ గుడి వైపు వెళ్ళాలి అనుకుంటే కొన్ని వందల స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. కాబట్టి ఈ గుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ గుడి యొక్క మరొక స్పెషాలిటీ ఏంటంటే ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా, సంతానం లేకపోయినా, ఏదైనా పని మీద ఆటంకాలు వచ్చి మీరు ఆగిపోయినా ఈ గుడికి వెళ్ళి దర్శించుకుంటే అటువంటి ఏ కోరికలైనా కానీ మీకు వెంటనే నెరవేరిపోతాయని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు. ఇది గుడి యొక్క లోపల ప్రాంగణం. ఇది చాలా సువిశాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గుడి అనేది గోవర్ధనగిరి కొండ మీద మనకు ఉండటం వల్ల ఏంటంటే చాలా సహజసిద్ధమైన వాతావరణంలో గాలి వెలుతురు ధారాళంగా వచ్చి చాలా చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ గుడి అనేది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది యొక్క గుడి యొక్క బయట భాగం. ఈ గుడి పక్కనే మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ గోశాల ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ గుడికి వచ్చే వాళ్ళకి చాలా కన్నుల విందుగా మనకి గుడి అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వేణుగోపాల స్వామి వారు సతీష్ సమేతంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఒక పక్క రుక్మిణీదేవి, మరొక పక్క సత్యభామగా కొలుతూరి ఉంటారు. ఇక్కడ చూడవచ్చు మీరు వీడియోలో. ఇది వచ్చేసి గోశాల. మనకి గుడికి పక్కనే ఈ గోశాల అనేది ఉంటుంది. ఈ గోశాలకు కొంచెం ముందు భాగంలో మనకి ఆంజనేయ స్వామి వారి యొక్క గుడి కూడా మనకి ఇక్కడ కొలుతీరి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వేణుగోపాల స్వామివారి యొక్క ఆలయంలో సంతానం కోసం మరియు వివాహం కోసం ఇక్కడ రుక్మిణీ కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వేణుగోపాల స్వామి వారికి సంవత్సరంలో 5 సార్లు పెళ్ళిళ్ళు చేయటం జరుగుతూ వస్తూ ఉంటుంది. విష్ణువు 10వ అవతారంలో 8వ అవతారం శ్రీకృష్ణుడు. సో శ్రీకృష్ణుడి గురించి అసలు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, నిజమైన స్నేహితుడు, తల్లిదండ్రులపై ఉన్నటువంటి అపార గౌరవం, ధర్మం, సమానత్వం, ఎంత ఎదిగినా కానీ ఒదిగిపోయి ఉండే లక్షణం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం శ్రీకృష్ణుని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఇవనే కాదు, ఇంకా చాలా రకాల విషయాలు అనేవి మనం శ్రీకృష్ణుని గురించి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఈ ఆలయం అనేది ఏంటంటే ప్రకృతి ఒడిలో పరవశించినట్లుగా ఉంటుంది. ఈ ఆలయంలోకి వెళ్ళే మెట్ల మార్గం నుంచి పైకొచ్చే మార్గంలో చాలా సహజసిద్ధమైన వాతావరణం అనేది ఇక్కడ మనం వీడియోలో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఒకవేళ మీరు కనుక ఈ ఆలయంకి వెళ్ళాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ఆలయం అనేది దర్శనానికి తెరిచి ఉంటుంది. అదేవిధంగా మరలా సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు అయితే ఈ ఆలయం అనేది మనకి తెరిచి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.